డీకే ఆదికేశవ నాయుడు అందరికీ బాగా ఫెమిలియర్ ఫేసు. ఒకప్పుడు కింగ్ఫిషర్కి సంబంధించిన యజమాని విజయ్ మాల్యాకి బాగా అత్యంత సన్నిహితుడు. విజయ్ మాల్యా ఏ విమానం తీసుకొచ్చినా సరే ఫస్ట్ తిరుపతికి తీసుకొచ్చి లేదా బెంగళూరులో ఎక్కడుంటే అక్కడ దించి ఫస్ట్ ఆయనతో కాలు పెట్టించి తీసుకెళ్ళేవాడు. అలాంటి ఒక ఆయనది గోల్డెన్ లెగ్ అన్నటువంటి పేరు అతనికి ఉంది. వాళ్ళిద్దరి సాన్నిహిత్యం అట్లుండేది. ఆ విజయ్ మాల్యా ఒత్తిడి మేరకే ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆదికేశవ నాయుడు ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేశారు. ఓటేసి చివరి నిమిషంలో మళ్ళీ వెనక్కి తగ్గానని చెప్పారు. ఓవరాల్గా ఆదికేశవ నాయుడు ఆ పని చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఉండగా ఆయనకి కమ్యూనిస్టులు ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో విత్డ్రా చేసుకుని ఏదైతే ఈ అంతర్జాతీయ ఇష్యూస్ గురించి విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ సర్కార్ని కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలను కూడా అటు తీసుకుంటే అందులో ఆదికేశవ నాయుడు ఒకరు. అందుకు ప్రతిఫలంగా టీటీడీ చైర్మన్గా కూడా ఆయనకు పోస్ట్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ తిరుపతి ఎంపీగా చేశారు ఆయన. అంతకుముందు కానీ తర్వాత కానీ ఆయనకి రకరకాలైనటువంటి పూర్తిగా అంటే చిత్తూరు ఎంపీగా చేసుకొచ్చారు. ఆయనకి పూర్తి పట్టు ఉండేది. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు కానీ నిలబడలేదు. ఇప్పుడైతే వాళ్ళ మనవరాలు చైతన్య తాజాగా డీకే ఆదికేశవ నాయుడు గారి మనవరాలు చైతన్య రంగంలోకి దిగారు, జనసేనలో చేరారు. కాబట్టి రాబోయే రోజుల్లో చిత్తూరు నుంచి కానీ అంటే చిత్తూరు జిల్లా నుండి ఏదర్ తిరుపతి ఆర్ చిత్తూరు ఈ రెండిట్లలో మంచి పట్టు ఉన్నది. బలిజ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట జనసేనకు ఒక మంచి కొత్త అభ్యర్థి దొరికినట్టు ఇవాళ జనసేనలో చేరారు. ఒక పక్కన వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం నుంచి అయితే తాజాగా ఈమె ఆయన అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఈమె ఇప్పుడు కొత్తగా అయినా సరే జనసేనకు ఒక బూస్ట్ అని చెప్పాలి.